అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ పేషెంట్ చూపిద్దామని ఈ వీడియో చేయడం జరిగింది. బేసిక్గా ఏంటంటే ఈ పేషెంట్కి నేను 6 years బ్యాక్ ట్రాన్స్ప్లాంట్ చేశాను. తర్వాత నిన్న సెకండ్ టైం చేశాను. అంటే 2 sessions అయింది. ఫస్ట్ సెషన్ ఏమో 6 years బ్యాక్ అయింది, సెకండ్ సెషన్ నిన్న అయింది. సో ఈ పేషెంట్కి యాక్చువల్గా ఏంటంటే 6 years ముందు మనం చేసినప్పుడు FUE అప్పుడు డిస్కంఫర్ట్ ఎలా ఉంది, అప్పుడు తర్వాత రిజల్ట్స్ ఎలా వచ్చింది, తర్వాత సెకండ్ సెషన్ మనం చేసిన తర్వాత పెయిన్ ఎలా ఉంది, డిస్కంఫర్ట్ ఎలా ఉంది అనే కంప్లీట్ విషయాలు నేను పేషెంట్తో కూర్చొని డిస్కస్ చేద్దాం ఉద్దేశంలో ఈ వీడియో చేశాను. ఈ వీడియో మొత్తం చూడండి, మీకు పేషెంట్ ఆయన యొక్క ఒపీనియన్ కావచ్చు, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ కావచ్చు, తర్వాత భయాలు అంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం చేసుకోవచ్చా, సెకండ్ టైం చేసుకోవచ్చా, లేదా ఇట్లా 2 సార్లు చేసుకుంటే డోనర్ ఏమవుతుంది, రిజల్ట్స్ వస్తాయా లేదా, ఈ చాలా విషయాలు ఈ ఒక్క పేషెంట్లోనే మనకు అర్థమవుతాయి. అందువల్ల ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నా ఎక్స్పీరియన్సే కాకుండా పేషెంట్ ఆయన ఓన్ ఎక్స్పీరియన్స్ 6 years ముందు చేసుకున్న ట్రాన్స్ప్లాంట్ గురించి కానీ ఇప్పుడు చేసుకున్న ట్రాన్స్ప్లాంట్ గురించి కానీ మీకు తెలుస్తుంది. ఈ వీడియో చాలామందికి 2 సార్లు చేసుకుంటే ఏమైనా అవుతుందా అనే వాళ్ళకి, మరియు ఎందుకు బెస్ట్ సర్జన్ దగ్గర చేసుకోవాలి, రీజన్స్ ఏంటి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనే విషయాలు మీకు అన్నీ ఈ వీడియోలో అర్థమవుతాయి. కాబట్టి దూరం నుంచి చాలామంది ట్రాన్స్ప్లాంట్ కోసం ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, నేను చాలా దూరము అని, ఒక 200-300 kilometers కూడా దూరం ఉంటున్నారు. మన దగ్గర USA నుంచి ఈరోజు ఆల్మోస్ట్ న్యూజిలాండ్ నుంచి కూడా పేషెంట్ ఈరోజు నేను ఆపరేషన్ చేశాను ఈరోజే. సో న్యూజిలాండ్ అంటే చాలా ఫార్ కదా. కాబట్టి దూరం అనేది పెద్ద మ్యాటర్ కాదు, ఎందుకంటే ఇది ఒకరోజు ప్రొసీజరు. సో నేను ఈవెన్ 2 రోజుల ముందు కూడా USA పేషెంట్ చేశాను, ఈరోజు న్యూజిలాండ్కి పేషెంట్ చేస్తున్నాను. సో దూరం అనేది నిజంగా మ్యాటర్ కాదు, చాలామంది అడుగుతున్నారు. సో అందువల్ల ఇంకోటి ఏంటంటే ఎవరైనా మాతో పాటు రావాలా అని అడుగుతున్నారు. ఎవరైనా ఉంటే పర్లేదు, లేకపోతే మీరు ఒక్కరే వచ్చి చేసుకోవచ్చు. సో ఇతను ఉమామహేశ్వరరావు ఈ పేషెంట్ 2 సార్లు మన దగ్గర చేసుకున్న ఆయన కూడా 2 times ఒకడే వచ్చాడు, చేసుకొని పోయాడు ఆంధ్ర నుంచి. కాబట్టి దూరం అనేది మీకు ప్రాబ్లం కాదు. బెస్ట్ సర్జన్ మీరు ఎత్తుక్కుంటే ఒకరోజు వెళ్ళేసి చేసుకొని వెళ్ళిపోవచ్చు, పెద్దగా ఫాలోఅప్స్ అన్నీ ఏముండవు. కాబట్టి ఈ వీడియో మీకు చివరి దాకా చూస్తే బేసిక్ ఇన్ఫర్మేషన్ నా 6 years ఎక్స్పీరియన్స్ మీద కావచ్చు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇతనికి మనం ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ఐఎమ్ హార్ట్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్, బికాస్ ఆయన ఈరోజు మళ్ళీ సెకండ్ సెషన్ టైంలో నాకు ఈ వీడియో ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు. ఎందుకంటే ఈ వీడియో చేయడం మనకి ఉద్దేశం ఏంటంటే చాలామంది 100,000 పేషెంట్లకి చూజ్ చేసుకోవడానికి ఈ వీడియో ఉపయోగపడవచ్చు. అందువల్ల ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. చాలామంది వీడియోస్ కూడా ఇవ్వరు కాబట్టి. సో ఇది ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, డిఫ్యూజ్ ప్యాటర్న్ కేసు 6 years బ్యాక్ ఇతను మన దగ్గరకు వచ్చినప్పుడు, డిఫ్యూజ్ ప్యాటర్న్ కేసు అంటే అక్కడక్కడ హెయిర్ ఉంటుంది, కొన్ని చోట్ల హెయిర్ పోయి ఉంటుంది. అలాంటి దానికి మనం ట్రాన్స్ప్లాంట్ చేయడం చాలా కష్టము. ఇక్కడ పేషెంట్లు చాలామంది ఏంటంటే రీసెర్చ్ చేయకుండా ల్యూక్రేటివ్ ప్యాకేజ్ అని చెప్పేసి, గ్రాఫ్ నెంబర్ ఎక్కువ ఉందని చెప్పేసి వేరే చోట్లకంతా ట్రావెల్ చేసుకొని వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ పాడు చేసుకుంటున్నారు. ఇక్కడ డెన్సిటీ ఆయనకు డోనర్ చాలా తక్కువ ఉంది, డిఫ్యూజ్ ప్యాటర్న్ ఉంది. 6 years బ్యాక్ నేను ట్రాన్స్ప్లాంట్ చేశాను, సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ తీసుకొచ్చాను. ఇప్పుడు సెకండ్ సెషన్కి వచ్చాడు. సెకండ్ సెషన్లో నేను ఫిల్ చేసేస్తే లైఫ్ టైం ఆయనకి ఇంకా హెయిర్ ఉంటుంది. మంచి సర్జన్ దగ్గరికి మీరు వెళ్ళకపోతే మీకు ఇటువంటి రిజల్ట్స్ రాదు, లైఫ్ టైం హెయిర్ ఉండదు. అందువల్ల మంచి సర్జన్ అంటే ఏంటంటే పేషెంట్ చూజ్ చేసుకోవడమే కాదు, ఏ పేషెంట్ మనం ట్రాన్స్ప్లాంట్ చేయలేమో చెప్పగలగాలి. అలా చెప్పకపోతే మనకు ఏ ట్రాన్స్ప్లాంటేషన్ అందరూ చేస్తారు, అప్పుడు మీకు రిజల్ట్స్ ఫెయిల్యూర్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనం చేసింది ఏంటంటే తక్కువ గ్రాఫ్ట్లు తీసి ఎక్కడెక్కడ అవసరం అక్కడ ఇంప్లాంట్ చేయడం జరిగింది. యాక్చువల్గా సెకండ్ సెషన్ 1 yearలో చేద్దామని చెప్పాను, కానీ ఇన్నేళ్ళు తర్వాత వచ్చాడంటే ఎగ్జిస్టింగ్ హెయిర్ బాగా మెయింటైన్ చేయడం జరిగింది. మన ఇంప్లాంటెడ్ హెయిర్ కూడా ఆయనకి ఇన్ని రోజులు మనకు కవర్ చేయడానికి ఉపయోగపడింది. ఇప్పుడు సెకండ్ సెషన్లో నేను డెన్సిటీ ఎక్కువ తీసుకొస్తున్నా. ఇక్కడ మనం పాటించిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, బ్యాక్ సైడ్ డోనర్ మనం డ్యామేజ్ చేయలేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడెక్కడ ఆయనకి హెయిర్ తీసుకురావాలో ప్రయారిటీ ఏరియా అక్కడ మాత్రం హెయిర్ తీసుకొచ్చాం, హయ్యర్ హెయిర్ లైన్ తీసుకున్నాం. ఎందుకంటే 1 centimeter మనం కింద తీసుకుంటే ఇతనికి డెఫినెట్గా ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అవుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 1000 గ్రాఫ్లు ఫస్ట్ టైం వేస్ట్ అవుతాయి,
సెకండ్ టైం కూడా మళ్ళీ 1000 గ్రాఫ్లు వేస్ట్ అవుతుంది. చాలా మందికి అర్థం కాదు. కాబట్టి 1 సెంటీమీటర్ అనేది మీ మొత్తం వేర్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ని డిసైడ్ చేసేస్తుంది, మార్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఆ రోజు మనం హైయర్ ఎయిర్ లైన్ తీసుకోవడం వల్ల మరియు బ్యాక్ సైడ్ డోనార్ మనం ప్రిజర్వ్ చేయడం వల్ల, ఓవర్ హార్వెస్టేషన్ చేయకుండా ఎరాటిక్గా చేయకపోవడం వల్ల సెకండ్ సెషన్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఆయనకు ఆల్రెడీ ఫస్ట్ సెషన్లో సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ వచ్చింది కాబట్టి సెకండ్ సెషన్లో డెన్సిటీ యాడ్ చేస్తే ఇంకా 20 more years అయినా కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇలాంటి మీరు మంచి సర్జన్ చూజ్ చేసుకోకుండా ల్యూక్రేటివ్ ప్యాకేజ్కి వెళ్తే వాళ్ళకి ఎంతసేపు ఆ రోజు పేషెంటే అవసరము, తర్వాత ఫాలోఅప్స్ చేయరు. ఫాలోఅప్స్ నేను చాలా చేశాను. ఇతనికి బాగా గుర్తుండొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ నా టీంతో ఫోన్ చేయించి ఏం జరుగుతుంది, ఎలా ఉందని మొత్తం ఫాలోఅప్స్ నేను చేయించాను. కాబట్టి ఫాలోఅప్స్ చేసిన తర్వాత సర్జన్కి సర్జరీ అయిన తర్వాత కూడా ఇంట్రెస్ట్ ఉండాలి పేషెంట్ మీద. ఒకసారి అమౌంట్ కట్టేసిన తర్వాత చాలా మంది కేర్ కూడా చేయరు, అట్లా ఉండకూడదు. అది నేను చెప్తున్నాను, ఉమామహేశ్వరరావు కూడా చెప్పాలి. ఎందుకంటే ఒకసారి కన్సల్టేషన్ టైంలో ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించామో, సర్జరీలో ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించామో, ఫాలోఅప్స్లో కూడా అంతే ఇంట్రెస్ట్ చూపించాను నేను అనుకుంటున్నాను. ఏమంటావు? కరెక్ట్ సార్. అది నువ్వు కూడా ఫాలోఅప్స్లో తర్వాత వచ్చినప్పుడు సర్జన్ ఎనర్జీ కావచ్చు, మోటివేషన్ కావచ్చు, అంటే మనకి తర్వాత పేషెంట్ ఏం డబ్బులు ఇవ్వడం అయినా కూడా ఆ ఇంట్రెస్ట్ మాకు ఉందని నేను అనుకుంటున్నాను. సో నువ్వు ఒప్పుకూడదు దాంతో? ఫాలోఅప్స్ అంతా బాగా హ్యాపీనే. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మంచి సర్జన్ డెఫినెట్గా చూజ్ చేసుకోమని నేను రికమెండ్ చేస్తున్నాను. చాలా మంది మంచి సర్జన్లు ఉన్నారు. గో బై సర్జన్స్ క్వాలిటీ అండ్ ఎక్స్పర్టైజ్, నాట్ బై ల్యూక్రేటివ్ ప్యాకేజ్. ఎందుకంటే బడ్జెట్ ప్యాకేజ్లు మీకు చాలా మంది చేస్తారు, రిజల్ట్స్ రావు. అది లక్కీగా మీకు కేసు మంచిదైతే పర్వాలేదు. అన్ని కేసులు సేమ్ ఉండవు, డిఫికల్ట్ ఉంటాయి. డిఫ్యూజ్ ప్యాటర్న్ కేసు అయ్యింది అనుకోండి, మీరు ల్యూక్రేటివ్ ప్యాకేజ్కి వెళ్తే గ్యారెంటీగా ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయిపోతుంది. నీ కేసు డిఫికల్ట్ కేసు నేనే ఒప్పుకుంటున్నా. కాబట్టి మంచి సర్జన్ దగ్గరికి వెళ్ళడం ఎంతైనా ముఖ్యమో. ఇప్పుడు మీకు డోనర్ కూడా నేను చూపిస్తాను. తిరగండి పక్క. ఈ డోనరు మనకు ఆయనకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎలాగుందో నేను ఫోటో చూపిస్తాను, అలాగే ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకు అలాగుందంటే మేము సర్జన్స్ ఇన్వాల్వ్ అయ్యి సర్జరీ చేస్తాము. ఈ టెక్నీషియన్స్ ల్యూక్రేటివ్ ప్యాకేజీలో మీకు సర్జన్స్ ఉండరు. ఇవన్నీ సరిగా చేయకపోతే సెకండ్ టైం చేయడానికి ఛాన్స్ ఉండదు. చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడు మనకి మళ్ళీ హెయిర్ తీసుకోవచ్చు, నేను తీసుకుని మళ్ళీ డెన్సిటీ ఇంప్లాంట్ చేస్తే చాలా బాగుంటుంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ముఖ్యంగా మనము డోనర్ కీ పాయింట్ కాబట్టి దీన్ని డ్యామేజ్ చేయకూడదు అనేది చాలా మందికి తెలియదు. ఏజ్ లిమిట్ ఉంటుంది, దానికి తెలియదు. తర్వాత ఎక్కడెక్కడ ఇంప్లాంట్ చేయాలి, ఏ యాంగులేషన్ చేయాలని చాలా మందికి తెలియదు. కాబట్టి మీరు మంచి సర్జన్ని చూజ్ చేసుకోవడం ఎంతైనా అవసరం ఉంది. ఈ డోనర్ డ్యామేజ్ అయిపోతే నువ్వు ఎంత డబ్బులు పెట్టినా కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోలేవు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. చూసారా, డోనర్ చాలా బాగుంది. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తాం, సెకండ్ సెషన్లో ఎక్కడెక్కడ డెన్సిటీ ఉందో అక్కడ తీసుకుంటాము. సో మళ్ళీ కూడా మనం సేమ్ ఇట్లే ఉండాలి. అది ఆ ఫోటో కూడా మీకు నేను 6 months తర్వాత చూపిస్తాను. 6 years తర్వాత ఈ పేషెంట్ నా దగ్గరకు వచ్చాడంటే ఆయనకు మా మీద ఉన్న నమ్మకము, కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హలో గైస్, నా పేరు ఉమామహేశ్వరరావు. 6 years బిఫోర్ నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయింది. ఆ టైంలో నేను బెస్ట్ డాక్టర్ చూస్ చేసుకున్నానని నాకు ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఒకేసారి చేయకుండా నాకు నా డోనర్ ఏరియా లెస్ ఉండటం వల్ల మొత్తం చూస్ చేసుకొని కొంత డోనర్ ఏరియా ప్రిజర్వ్ చేసి మళ్ళీ ఇంకోసారి చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని నాకు సజెస్ట్ చేశారు అప్పుడు. అలాగే ఇప్పుడు నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి. అందుకని మళ్ళీ సెకండ్ సెషన్స్కి వచ్చాను ఇప్పుడు. సో ఎప్పుడైనా సరే మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నప్పుడు చూస్తే బెస్ట్ డాక్టర్, అప్పుడే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. నా ఎక్స్పీరియన్స్ని బట్టేసి సెలెక్ట్ చేసుకునేప్పుడు బెస్ట్ సర్జన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది సర్జరీ కాబట్టి సర్జరీ చేయాలంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సనే కావాలి మనకి. అప్పుడే మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అలా కాకుండా మనకి తక్కువ కాస్ట్లో అయిపోతుందని చెప్పేసి వేరే క్లినిక్స్కి వెళ్తే ఏమవుతుందంటే రిజల్ట్ ఉండదు. అది కాక ఒకేసారి వాళ్ళు చేయటం వల్ల డోనర్ ఏరియా మొత్తం పాడైపోతుంది. తర్వాత మళ్ళీ చేయాలంటే నీ దగ్గర డోనర్ ఏరియా ఉండదు. తర్వాత డిఫికల్టీ అవుతుంది రిజల్ట్స్ రావడానికి. బేసిక్గా కన్సల్టేషన్లో కానీ లేకపోతే సర్జరీ చేసేటప్పుడు కానీ ఏం జరుగుతుందని చాలా మంది పేషెంట్ తెలియదు. యాక్చువల్గా అయితే మీకు ఆపరేషన్ చేయబోయే సర్జను పేషెంట్ దగ్గర కూర్చొని ఈ ప్లానింగ్ మొత్తం అంతా మనం బిఫోర్ ట్రాన్స్ప్లాంటేషన్ డెఫినెట్గా ప్లాన్ చేయాలి. ఏ విధంగా ప్లాన్ చేస్తామంటే హెయిర్ లైన్ ఎక్కడ తీసుకోవాలి, ఎందుకు అక్కడ తీసుకోవాలి, అది డైరెక్ట్గా మెజర్మెంట్స్ చేసి మెజర్మెంట్ తీసుకోవడం కావచ్చు, లేకపోతే అద్దం ముందర పేషెంట్ చూపించి మనం ఇండైరెక్ట్ వీలో నేను చెక్ చేస్తాను. తర్వాత ఫోటోగ్రాఫ్లు కూడా తీసి మొత్తం చేసి ఫైనల్ డెసిషన్ నేను తీసుకుంటాను. చాలా మంది కన్సల్టేషన్ డాక్టర్స్ రూమ్లో అద్దం కూడా ఉండదంటే మీరు గమనించండి వాళ్ళకి ఎంత మాత్రం ప్యాషన్ ఉందో. కాబట్టి ప్యాషనేట్ సర్జన్ దగ్గర పోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం 1 centimeter కింది తీసుకున్నట్లయితే ఇది ఆల్మోస్ట్ 17 centimeter లెంత్ ఉంది. మనకు ఆల్మోస్ట్ గ్రాఫ్ట్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి. అందువల్ల నేను హైయర్ ఎయిర్ లైన్ తీసుకోవడం జరిగింది. ఈ పేషెంట్కి ఇక్కడ డెన్సిటీ లేదు కాబట్టి. ఒకవేళ ఇక్కడంతా బాగా డెన్సిటీ ఉండి ఇక్కడ మనకు లేకపోతే మీరు అనుకున్నట్టుగా కింద హెయిర్ లైన్ తీసుకోవచ్చు. సో ఈ ప్లానింగ్ అనేది చాలా మంది డాక్టర్స్ చేయరు.
అందువల్ల మీరు బెస్ట్ ప్యాషనేట్ ఉన్న సర్జన్, ఎనర్జీ ఉన్న సర్జన్ దగ్గర కూర్చుంటే ఆల్మోస్ట్ ఈ ప్లానింగ్ ఎవ్రీడే నాకు ఈచ్ పేషెంట్కి ½ అన్ అవర్ టైం తీసుకుంటుంది. నేను మెజర్మెంట్స్ అయితే కానివచ్చు, ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, ఇండైరెక్ట్ వ్యూలో కావచ్చు, ఇవన్నీ చేసిన తర్వాతనే పేషెంట్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తా. అలా కాకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి సర్జన్ ఎవరో తెలియకుండా పోతే మీ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇక్కడ 1 సెంటీమీటర్ ఎందుకు మాట్లాడుతున్నామంటే అక్కడ వేస్ట్ అవుతాయి 500 నుంచి 700 గ్రాఫ్ల దాకా వేస్ట్ అవుతాయి. కొద్దిమందికి ఇక్కడ నుంచి ఇక్కడికి 30 సెంటీమీటర్ లెంత్ కూడా ఉంటుంది. అప్పుడు ఇక్కడ నీకు 2000 గ్రాఫ్ట్స్ వెళ్ళిపోతాయి. నువ్వు 2500 గ్రాఫ్ట్స్ చూస్ చేసుకుంటే 2000 ఇక్కడే పోతే నీకు డెన్సిటీ మధ్యలో రాదు. కాబట్టి ఈ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈచ్ పేషెంట్ ఇస్ డిఫరెంట్. ఒక్కొక్క పేషెంట్ సైజ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి మంచి డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే ఇది ఒక పాయింట్. చాలా మంది డాక్టర్స్ సర్జరీ ముందర పేషెంట్తో టైం స్పెండ్ చేయరు. నేను కన్సల్టేషన్ కన్నా మన ఉమామేశ్వరరావు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లా స్పెండ్ చేశాను, సెకండ్ టైం మళ్ళీ నేను టైం స్పెండ్ చేస్తున్నాను. ఆ విధంగా మార్కింగ్స్ తీసుకొని ఎక్కడ హెయిర్ కావాలి ఆయనకి, ఎక్కడ సింగిల్స్ కావాలి, ఎక్కడ హెయిర్ లైన్ తీసుకురావాలనేది చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ రోల్. ఎందుకంటే డోనార్ అనేది ప్రతి మనిషికి లిమిటెడ్, ఇది మెయిన్. సో కన్సల్టేషన్లో చాలా మటుకు ఇది జరగదు. అందువల్ల సర్జరీ రోజు ఈ సర్జన్ నీ దగ్గర ఉన్నాడా లేదా, ఆయన ఎగ్జిక్యూషన్ ప్లాన్ చేసాడా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ మీదనే నీ ఇక్కడ సర్జరీ ముందు డిస్కషన్ కావచ్చు, డీటెయిల్స్ కావచ్చు, మార్కింగ్స్ కావచ్చు, ప్లాన్ కావచ్చు, దీని మీదనే నీ సర్జరీ రిజల్ట్స్ డిపెండ్ అయినాయి. కాబట్టి గో ఫర్ మంచి సర్జన్ చూస్ చేసుకోండి. ల్యూక్రేటివ్ ప్యాకేజ్ దగ్గర పోద్దండి. ఎందుకంటే వాళ్ళు మీకు టైం కూడా స్పెండ్ చేయరు, ఒక మినిట్ కూడా స్పెండ్ చేయరు. సర్జన్ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి మీ స్కాల్ప్ మీద ఐడియా కోసం. అలాంటి సర్జన్ దగ్గరకే మీరు వెళ్ళాలి, లేకపోతే మీకు రిజల్ట్స్ రావు. పార్ట్ ఆఫ్ ద ప్లానింగ్లో మహేశ్వరరావు మనం ఏం చేద్దామంటే వెనకాల క్రౌన్లో నీకు హెయిర్ కావాలి, తర్వాత మధ్యలో యూనిఫామ్గా డెన్సిటీ కావాలి. ఈరోజు మార్నింగ్ అయితే మనకు ఉమామేశ్వరరావుకి సర్జరీ అయింది. ఆల్మోస్ట్ 7 hours పట్టింది కదా, 7 hours పట్టింది. అయితే సర్జరీ చేసే టైంలో కానీ, సర్జరీ ముందుకు కానీ, సర్జరీ తర్వాత కానీ ఏదైనా డిస్కంఫర్ట్ ఉందా అని మనం ఆయన్ని అడిగి తెలుసుకుందాము. నేను చెప్తే లేదని చెప్తాను, ఆయన అడుగుదాం. సో మార్నింగ్ సర్జరీకి ముందు, సర్జరీ చేసేటప్పుడు, ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత పెయిన్ ఏమైనా ఉందా? సో పొద్దున్నే ఉన్న ఎనర్జీతో ఉన్నావా, టైర్డ్గా ఉందా? సేమ్ ఎనర్జీ ఉందా? డాక్టర్సే టైర్డ్ అయ్యారు, ఆయన ఏమో నార్మల్గా ఉన్నాడు. సో పెయిన్ లేదన్నట్టు, బేరబుల్ పెయిన్. ఇప్పుడైతే అసలు ఏం లేదు. ప్రొసీజర్ అది కూడా ప్రొసీజర్లో ఒకవేళ పెయిన్ వచ్చిందంటే మామూలుగా ఎప్పుడు వస్తుంది, ఎంతసేపు ఉంటుంది? అనస్థీషియా ఇచ్చేటప్పుడు వచ్చిందంటే, ఆ తర్వాత అసలు లేదు అసలు. ఇప్పుడైతే అంటే అనస్థీషియాలో 3 to 5 minutes అంతే, 10 minutes మాక్సిమం. అంతేనండి. సో అదండి మ్యాటర్. సో మనకు ఈరోజు లైవ్ సర్జరీ అయింది. ఇది ఆల్రెడీ మనం చేసాము, దానికి 6 years బ్యాక్ మళ్ళీ చేసాము. సో ఈ 6 yearsలో కూడా ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు కూడా మార్నింగ్ మనం స్టార్ట్ చేసిన తర్వాత ప్రొసీజర్ అవ్వడానికి ఆల్మోస్ట్ 7 hours పట్టింది. సో ఇప్పుడు లైవ్ మనకి ఆయన మాటల్లోనే విన్నాం కదా, డిస్కంఫర్ట్ అయితే ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఉంది, తర్వాత నార్మల్గా ఉన్నాడు. ఆయన హ్యాపీగా డ్రైవ్ చేసుకొని పోవచ్చు, కానీ నేను డ్రైవింగ్ రికమెండ్ చేయను. 6 సంవత్సరాల ముందు చేసుకున్న పర్సన్ ఆయనే, ఈ రోజు చేసుకున్న పర్సన్ ఆయనే. కాబట్టి ప్రొసీజర్ గురించి అంత భయపడాల్సింది లేదని చెప్పొచ్చు. సో హ్యాపీగా చేసుకోవచ్చు. టెక్నిక్స్ ఇప్పుడు చాలా బాగున్నాయి. రేపు కూడా మాట్లాడదాం, పెయిన్ ఉందో లేదు రేపు కూడా అడిగి తెలుసుకుందాం. సో అది కాకుండా నీకేమన్నా డిస్కంఫర్ట్ అనిపించిందా? అంతా బాగానే ఉంది సార్. బిఫోర్ సర్జరీ ఎలా ఉన్నాను, ఇప్పుడు కూడా అలాగే. ఓకే, గుడ్ అండి. ఇప్పుడు నిన్న సెకండ్ సెషన్ ట్రాన్స్ప్లాంట్ కూడా అయ్యింది, ఈరోజు మనకి ఫస్ట్ డే. కాబట్టి ఇతనుకున్న ఎక్స్పీరియన్స్ మామూలు పేషెంట్ ఎవరికి ఉండకపోవచ్చు. ఎందుకంటే 2 సార్లు అయింది. 2 సార్లు చాలా మందికి ఎలాంటి భయం ఉంటుందంటే, సెకండ్ టైం చేసుకోవచ్చా, థర్డ్ టైం చేసుకోవచ్చా, తలకేమన్నా అవుతుందా అని చాలా మంది అడుగుతారు. అది ఆయన అడిగి తెలుసుకుందాము. తర్వాత అవసరం ఉన్న వాళ్ళకు మనం 5 times కూడా చేయడం జరిగింది. అంటే అలాంటి కేసులు వేరే ఉన్నాయి. మీ కేసుకి అయితే 2 times. ఇప్పుడు మనం డిస్కంఫర్ట్ పెయిన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం చేసినప్పుడు ఎలా అనిపించింది, ఈ 6 ఏళ్ళు ఎలా అనిపించింది, మళ్ళీ నిన్న చేసాం కదా, పెయిన్ కానీ డిస్కంఫర్ట్ ఓవరాల్గా ప్రొసీజర్ సింపుల్గా అవుతుందా, చాలా డిఫికల్ట్ అనిపించిందా, మెయింటెనెన్స్ కష్టం ఏమైనా అనిపించిందా, మీకేమనిపించింది, మీ అభిప్రాయం? అంత చాలా సింపుల్ గా ఉంది సార్. ఫస్ట్ టైం నుంచి ఇప్పుడు కన్సిడర్ చేస్తే నాకు ఏం పెయిన్స్ కానీ, అంటే సింగిల్ పర్సన్ రూమ్ లో ఉండి కూడా మేనేజ్ చేసుకోవచ్చు. చాలా మంది అటెండర్లు రావాలా, కొంతమంది పేరెంట్స్ వస్తుంటారు, తల్లిదండ్రులు వస్తుంటారు, పిల్లలు వస్తుంటారు, మొత్తం బెటర్ అనేది వస్తుంటారు. ఒకసారి నాకు తెలిసి అంత అవసరం లేదు, నువ్వు చెప్తే బాగుంటుంది. ఇంకా నేను ఒక్కనే వచ్చానండి. లాస్ట్ టైం కూడా వచ్చినట్టు ఒక్కడే వచ్చాను లాస్ట్ టైం కూడా.
సో ఏమి సపోర్ట్ ఏమి అవసరం లేదు, అంత బేరబుల్ పెయిన్. యాక్చువల్లీ చెప్పాలంటే నిన్న మనకు చేయకముందు ఒక ఆయన యూఎస్ పేషెంట్, ఆయన కూడా వచ్చారు గుంటూరు నుంచి, యూఎస్ లో ఉంటాడు. ఆయన కూడా యూఎస్ వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే. బ్యాండేజ్ రిమూవ్, ఇప్పుడు నీకు బ్యాండేజ్ అయింది కదా, ఇదే రోజు నువ్వు యూఎస్ కూడా వెళ్ళిపోవచ్చు. చాలా మంది ఏంటంటే భయపడతారు, ఫ్యామిలీ అని తెచ్చుకొని వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. మీరు కూడా చెప్తే బాగుంటుందని ఉద్దేశం. ఇది ఎందుకు చెప్తున్నామంటే చాలా మంది ఎక్కడో హైదరాబాద్ నుంచో కోయంబత్తూరు కావచ్చు, గుల్బర్గా కావచ్చు, చాలా దూరం అంటారు. ఇంకొంతమంది ఆర్టీ నగర్ నుంచి వచ్చే వాళ్ళు చాలా దూరం అంటారు. దానికి మీనింగ్ లేదు. అమెరికా నుంచి వచ్చి ట్రాన్స్ప్లాంట్ ఒకటే చేయించుకొని పోయే అవకాశం ఉంది కాబట్టి దూరం అనేది పెద్ద సమస్య కాదని నా అభిప్రాయం. మంచి డాక్టర్ దొరికితే దూరం అనేది మంచి అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఒక రోజు ప్రొసీజర్, దానికి అడ్మిషన్ అవసరం లేదు కాబట్టి మీకు మీరే మేనేజ్ చేసుకోవచ్చు కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు హ్యాపీగా నువ్వే డ్రైవ్ చేసుకోవచ్చు కావాలంటే. నేనైతే రికమెండ్ చేయను ఈరోజు. సో డిస్కంఫర్ట్ ఎలా అనిపించింది మరి మొత్తం? అంత కంఫర్టబుల్ సార్, ఏం పెయిన్స్ కానీ ఏం లేదు. ఎవరికైనా ట్రాన్స్ప్లాంట్ రికమెండ్ చేయాలంటే కొంతమంది అడుగుతారు, సార్ నంబర్ లేండి అని. నేను ఇవ్వను, ఎందుకంటే పర్సనల్ గా బాధ చేస్తారని. అట్లాంటి వాళ్ళకున్న భయం ఏంటంటే ఫియర్, పెయిన్ గురించి ఉండొచ్చు, లేదంటే కాంప్లికేషన్స్ ఏమవుతాయని ఉండొచ్చు. కాంప్లికేషన్స్ అన్నప్పుడు మంచి సర్జన్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలని చాలా మంది తెలియాలి. ఇప్పుడు మీ ఫస్ట్ సెషన్ అయినప్పటికీ మీది డిఫ్యూజ్ ప్యాటర్న్, మీరు నా దగ్గర రాకపోయి ఉంటే ప్రాబబ్లీ మీ ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే సరిగా ప్లానింగ్ సరిగా చేయరు. హార్వెస్టేషన్ డోనర్ చూసారా మీరు? నిన్న మనం చేయక ముందు డోనర్ డ్యామేజ్ అవ్వలేదు. ఇప్పుడు కూడా మీకు 10 days తర్వాత మళ్ళీ మామూలుగా ఉండాలి అది. అంటే ర్యాండమ్ గా మనం పిక్ చేసుకునేటప్పుడు తీసుకునే హెయిర్ కూడా డ్యామేజ్ చేయకూడదు. ఇవన్నీ చేయాలంటే ఎక్స్పర్ట్ సర్జనే ఉండాలి. కన్సల్టేషన్ లో సర్జరీ చేసేటప్పుడు ఆయనే ఉండాలి, పోస్ట్ ఆపరేటెడ్ సర్జనే ఉండాలి. కాబట్టి దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, మంచి సర్జన్ ఉంటే హ్యాపీగా రావచ్చు. రెండవది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, మీ త్రూఅవుట్ ద ప్రొసీజర్ సర్జన్ ఉంటాడా లేదా చాలా ఇంపార్టెంట్. మన టెక్నీషియన్స్ కానీ మిగతా అసిస్టెంట్ సర్జన్ హెల్ప్ అవసరం ఉంటుంది. ఆయన కూడా సర్జన్ ప్రొసీజర్ అయిపోయేంత వరకు ఉండాలి, లేకపోతే ఏం కాంప్లికేషన్ హ్యాండిల్ చేయడానికి ఉండాలి. సో ఆ విధంగా మంచి క్లినిక్ చూజ్ చేసుకోవడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి? అంటే ఏ విధంగా ఈ క్లినిక్ వెళ్ళొచ్చు మీకు అనిపించింది? వచ్చిన తర్వాత మీరు సాటిస్ఫై అయ్యారా లేదా? అది సో ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఏం చెప్తారంటే రిజల్ట్స్ చెప్తామని చెప్తారు, కానీ ఆ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది, కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, అసలు మనం ఎలిజిబులా కాదా ట్రాన్స్ప్లాంటేషన్కి, అవన్నీ చెప్పరు అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఎలిజిబుల్ కాదా అనేది మనకు టెస్ట్లు అన్ని చేసి అప్పుడు దాన్ని బట్టి మనం ఎలిజిబుల్ అయితేనే చేస్తారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బుల కోసం చేసేస్తారు, ఎలాగైనా చేసేస్తారు. కానీ ఇక్కడ అది కరెక్ట్ కాదనమాట. ఇక్కడ ఎలిజిబుల్ అయితేనే చేస్తారు. సక్సెస్ఫుల్ గా నీకు రిజల్ట్ ఏదైతే చెప్తారో కన్సల్టేషన్ లో అది రిజల్ట్ వస్తుంది, మనకి ఫుల్ సాటిస్ఫై అవుతాం. ఇంకోటి ఏంటంటే పేషెంట్ కి కొన్ని కోరికలు ఉన్నా కూడా ముందు పెట్టాలని, ఏది చేస్తే బెటర్ అనే కరెక్ట్ సజెషన్ ఇస్తారు. అది దానివల్ల కొంతమంది పేషెంట్లు మనకి వెనక్కి వెళ్ళిపోతారు. కానీ మనం కరెక్ట్ చెప్పేదే బెటర్. లేకపోతే హెయిర్ రాదు వాళ్ళకి, ముందర ఎక్కడ పెట్టుకుంటారు. అట్లాంటి పేషెంట్లు రోజు చూస్తుంటాను. కాబట్టి నాకు ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా ఎవరు కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేసిందని ఎవరు గెస్ చేయలేదు. చాలా న్యాచురల్ గా అవును సార్. బేసిక్ గా మనకి నెంబర్ 1 పాయింట్ ఏంటంటే మనకు చేసే డాక్టర్ కి ఎక్స్పీరియన్స్ ఉందా లేదో చూడాలి. ఈ టెక్నిక్స్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని బయట చూపించి జనాలు యూజ్ చేస్తారు. అట్లా కాకుండా టెక్నిక్స్ ఇన్స్ట్రుమెంట్ అందరి దగ్గర ఉంటాయి. మంచి డాక్టర్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, మనకు ఆయనే మాట్లాడతాడా ఆయనే చేస్తాడా అని తెలియాలి. తర్వాత డోనర్ డ్యామేజ్ చేయకుండా చేయగలుగుతారా లేదా, మంచి ప్లాన్ సజెస్ట్ చేస్తాడా లేదా, అన్యాచురల్ గా ఉండకుండా. ఇవన్నీ అయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ సపోర్ట్, ఫాలోఅప్స్ నీకు ఎలా అనిపించింది? మన క్లినిక్ చాలా బాగా అనిపించింది, చాలా కేర్ బాగుంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే నేను 3 levels లో, నేను మిగతా టీం 3 levels లో మిమ్మల్ని కాంటాక్ట్ చేయమని చెప్తాను. వాషింగ్ కోసము, పిఆర్పి కోసం కావచ్చు, ఇన్స్ట్రక్షన్స్, చిన్న చిన్న సిల్లీ డౌట్స్ ఉన్నా కూడా మేము ఆన్సర్ చేయమని చెప్తాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మనకు సిల్లీ, పేషెంట్ సిల్లీ కాదు అది. సరే షాంపూ ఎలా వాడాలి, లేకపోతే మినాక్సిడిల్ ఎలా వాడాలి, దానికి కూడా ఇంపార్టెంట్ వాళ్ళకి అది. కాబట్టి ఫాలోఅప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది దగ్గర అది మిస్సింగ్ ఉందని పేషెంట్లు చెప్తారు. అక్కడ నేను కన్సల్టేషన్ ముందు మీకు మీద ఎంత ఇంట్రెస్ట్ చూపించానో, టోటల్ టీమ్ ఉమామహేశ్వరరావు గారికి సెకండ్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత 5th day అంటే 5వ రోజు అనమాట. ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ మనం ఆల్రెడీ చేసాము, ముందు మాట్లాడుకున్నాము. సెకండ్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి 5 days అయింది. ఎందుకు 5 మామూలుగా చాలా మందికి ఏంటంటే 5th day, 2nd day, 3rd day లేకపోతే 10 daysకి ఎలా ఉంటుందని చాలా మందికి డౌట్ ఉంటాయి. అదేవిధంగా కొంత పేషెంట్ల నెంబర్స్ ఇవ్వండి అని అడుగుతారు. అలాంటి వారికి యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంలో నేను ఆయన రిక్వెస్ట్ చేసి రమ్మని చెప్పాను. వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్, ఎందుకంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. ఎందుకంటే చాలా మందికి ఈ చిన్నదే కానీ వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి. దీనివల్ల కొద్దిగా
ట్రాన్స్ప్లాంటేషన్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు, వేరే ప్లేస్ నుంచి వచ్చే వాళ్ళు చేసుకోవచ్చా లేదా అనే దాని మీద కొద్దిగా క్లారిటీ వస్తుందని నేను ఇది చేయడం జరిగింది. ఇప్పుడు మహేశ్వరరావు గారు, ఇప్పుడు 5th డే, ఈరోజు 5వ రోజు కదా, ఈ 5 రోజుల్లో మీకు ఎటువంటి డిస్కంఫర్ట్ అనిపించింది, మేము ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ మా క్లినిక్ నుంచి వచ్చాయి, ఫాలోఅప్స్ అంతే మీకు ఈజీగా అనిపించినాయా, ఫాలోఅప్స్ వచ్చాయా లేదా అనేది కొంచెం బ్రేక్గా చెప్పండి. సో ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత నాకు మొత్తం ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, ఏమేమి చేయాలి ఏంటి అనేది. నెక్స్ట్ డే బ్యాండెడ్ రిమూవల్కి వచ్చాను, అంతా స్ట్రిప్ బ్యాండెడ్ వేశారు. ఆ తర్వాత వచ్చేసరికి సెలైన్ వాటర్ అనేది ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి స్ప్రే చేయాలన్నమాట. సో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ షీట్ వచ్చింది అనమాట, దాని ప్రకారం మనం యూస్ చేయాలి. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, రిటర్న్, వర్బల్, వీడియో షేరింగ్ కూడా వచ్చింది, 3 రకాలు వచ్చింది. తర్వాత మా వాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారు, కాల్ చేసి ఫాలోఅప్ చేశారు అనమాట. అలాగే స్ట్రిప్ బ్యాండెడ్ రిమూవ్ చేసేటప్పుడు కూడా ఒక చుట్టూ అరౌండ్ ద హెడ్ వీడియోస్ అండ్ ఇమేజెస్ తీసి డాక్టర్ గారికి పంపించింది. అది నేనే చెక్ చేశా. ఓకే అయితే అప్పుడు స్వెల్లింగ్ ఏం లేకుంటే మాత్రం తీసేయచ్చు. అదైతే ఏం స్వెల్లింగ్ ఏం రాలేదు, సెకండ్ డే నుంచి కూడా ఏం రాలేదు. సో ఆ తర్వాత ఈ నార్మల్ సెలైన్ స్ప్రే చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. మీరైతే ఎవ్రీ 3 అవర్స్ ఇప్పుడు చేస్తుంటారు, అది ఈజీగా అనిపించింది, కష్టం అనిపించింది? ఈజీ సార్, చాలా సింపుల్ ప్రాసెస్. మన వాళ్ళు నార్మల్ సెలైన్ స్ప్రే చేయడానికి నీకు ఏమేమి మెటీరియల్ ప్రొవైడ్ చేశారు? స్ప్రే బాటిల్, సెలైన్, తర్వాత నీడిల్ ఒకటి. ఓకే, ఎందుకు ఇవన్నీ అంటే స్ప్రే బాటిల్ స్టెరైల్ బాటిల్, అది మీరు కొనుక్కోవచ్చు, మీకేం కాస్ట్లీ కాదు. కాకపోతే మీరు కొనేటప్పుడు వేరే మంచి బాటిల్ వాడకుండా ఏదైనా ఇన్ఫెక్ట్ అవుతుందని భయంతో మేమే ఒకటి కొని స్టెరిలైజ్ చేసి మీకు ఇస్తాం, నెంబర్ 1. రెండోది నార్మల్ సెలైన్ కూడా మీకు ఇస్తాం, ఎందుకంటే మీరు మళ్ళీ వెళ్ళి బయట తెచ్చుకొని షాప్కి వెళ్ళి బ్యాండేజ్ కట్టుకొని పోలేరు కాబట్టి పేషెంట్కి హెల్ప్ అవుతుందని మేమే ఇస్తాం ఇక్కడ. మూడోది నీడిల్, ఎందుకు చాలా మందికి తెలియదు. నీడిల్ ఎందుకంటే స్టెరైల్, అది దాంతో మీరు బాటిల్లో హోల్ పెట్టి ఈ బాటిల్ పోసుకుంటారు. లేకపోతే మీరు ఏదైనా పిన్ ఇస్తానో ఏదైనా చేసుకుంటే ఇంట్లో సిజర్స్ వాడితే ఇన్ఫెక్ట్ అవుతుంది కాబట్టి మీకు అది నేను చెప్తే అర్థమైంది, ముందే అర్థమైందా? తెలియదా? ఓకే, అదే మెయిన్ రీజన్. నీళ్ళు ఉంది కదా, మేము ఇచ్చే నీళ్ళు స్టెరైల్, మీరు దాంతో హోల్ చేసి స్ప్రే బాటిల్ వేసుకుంటారు, దాంతో స్ప్రే చేసుకుంటారు. చాలా మంది అడుగుతుంటే వాళ్ళకి తెలియలే, అది పార్ట్ ఆఫ్ స్టెరిలైజేషన్ ప్రోటోకాల్. లేకపోతే మీరు పిన్నీసో సీజర్సో కట్ చేస్తే కిచెన్ లో వాడింటేది ఇన్ఫెక్షన్ అవుతుందేమో అని ఒక భయం అన్నట్టు. అంత లెవెల్ మేము కేరింగ్ తీసుకుంటాం. నీకు సెకండ్ టైం అయినా కూడా తెలియలేదు. సో ఆ నీళ్ళ తర్వాత అందుకే ఇస్తాం అన్నట్టు. సో మీరు కొనుక్కోవడం కాస్ట్లీ కాదు, కానీ మీకు ఐడియా ఉండదు, టయానికి దొరకదు, అక్కడ వెళ్ళేసి మీరు తెచ్చుకోవడం అవన్నీ కొంచెం కష్టం కదా. బ్యాండేజ్ కొంతమంది ఒకరే ఉంటారు ఇంట్లో, మెడికల్ షాప్ పరిగెత్తాలంటే ప్రిస్క్రిప్షన్ అడుగుతారు, అందుకని అవన్నీ నేను ప్రొవైడ్ చేశాను. స్ప్రే బాటిల్ కూడా అది రీజన్. లేకపోతే మేము చిన్న బాటిల్ మీకు ఎంత 50 రూపీస్ ఉంటుంది, కానీ ఎందుకు ఇచ్చామంటే స్టెరైల్ బాటిల్, అది స్టెరైల్ చేసి మీకు ఇస్తాను, దాంతో స్ప్రే చేసుకోవడం. అదేం కష్టం అనిపించలేదు కదా, స్ప్రే చేసుకోవడం చాలా సింపుల్. స్ప్రేయింగ్ అయితే మనం ఎవరీ 3 అవర్స్ చేయాలి, 10 days వరకు. ఈ నిద్ర పెట్టేటప్పుడు అవసరం లేదనుకోండి, ఈ మన ఇంప్లాంటెడ్ ఏరియా మీద అనమాట. దానివల్ల గ్రాఫ్ట్స్ మాయిస్ట్గా ఉండి గ్రాఫ్ట్స్ డ్రై కాకుండా మంచి గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కాకుండా స్పెషల్గా మీరు ఏదైనా నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కాకుండా మీ సైడ్ నుంచి ఇంకా ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే బాగుండు అనిపించిందా? మీకేమనిపించింది? ఎవ్రీథింగ్ మీరే మీ సైడ్ నుంచి ఇచ్చారు, నేను కొత్తగా నేను ఫాలో అవడానికి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ బాగుంది, రిటర్న్ ఎక్స్ప్లెనేషన్. ఏదైనా మిస్సింగ్ ఉంటే ఎవరు సలహాలు ఇచ్చినా మనం తీసుకోవచ్చు, అట్లా ఏం మిస్ అవ్వలేదు, A to Z వచ్చేసి. ఓకే, ఇదండి యాక్చువల్గా అయితే ఉమామహేశ్వరరావు గారికి ట్రాన్స్ప్లాంట్ చాలా బాగా అయింది. అయితే మీరు ఇంకా ఇంకొన్ని గమనించాల్సింది కూడా ఉంది. ఇంప్లాంటేషన్ అది ఎలా ఉంటుంది, ఆ పైన తర్వాత బ్యాక్ సైడ్ డోనర్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. సేఫ్ డోనర్ లిమిట్లో మనం హార్వెస్ట్ చేయాలి. ఇందుకే మనం చాలా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ముందే చెప్పుకున్నాము. ఎందుకంటే ఇక్కడ తీసిన గ్రాఫ్ట్స్ ఒక 20 days తర్వాత ఆయనకి డ్యామేజ్ ఏం కనపడకూడదు, మొత్తం హెయిర్ అంతా బ్యాక్ వస్తుంది మళ్ళీ, అంటే మనం తీసిన హెయిర్ తప్ప. సో చూసినప్పుడు హెయిర్ తీసినట్టు కూడా ఉండకూడదు మనకి, సెకండ్ టైం అయినా కూడా మనకు న్యాచురల్గా కనపడాలి. దాన్నే మనం సేఫ్ డోనర్ లిమిట్లో హార్వెస్ట్ చేయడం అంటాం, లేకపోతే డోనర్ మేనేజ్మెంట్ అంటాం. చాలామంది క్లినిక్స్లో మంచి ఎక్స్పర్ట్ సర్జన్స్ లేకపోతే మీకు ఏమవుతుందంటే సెకండ్ టైం చేసినప్పుడు ఇదంతా డ్యామేజ్ చేసేసి ఇక్కడంతా బాల్డ్నెస్ వస్తుంది. అది ఒకటి. రెండోది మీరు గమనిస్తే ఇక్కడ చూసారా, క్రౌన్ ఏరియా అంతా మేము చాలా నీట్గా ఇంప్లాంట్ చేయగలిగాము. జనరల్గా ముట్టుకోవచ్చు, మన హ్యాండ్ నీట్గా ఉంటే ముట్టుకోవచ్చు, ఏం కాదు. మీరు కూడా రుద్దుకోకుండా 10 days వరకు రుద్దకుండా మీరు స్నానం చేసుకోవాలి. సో ఆ వైట్ ప్యాచ్లో ఉండేది ఫ్యాట్ అనమాట, దాని గురించి వరిగా వద్దండి. చాలా మంది అడుగుతుంటారు ఈ వైట్ ఏందని. అదర్వైజ్ చాలా బాగుందండి, చూసారు కదా. ఇంకొకటి 12 days తర్వాత ఇదంతా యూనిఫామ్గా మీరు ట్రిమ్ చేసుకున్నా ఏం కాదు, ఇంకొంతమంది ఇక్కడ దీనికి కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోమని చెప్తాము, ఇమీడియట్గా చేసుకోవచ్చు. కానీ ఇంప్లాంటెడ్ ఏరియాలో less than 13 days వరకు కోకోనట్ ఆయిల్ అప్లై చేయొద్దండి. సో దట్ ఈస్ ది డీటెయిల్స్ ఆఫ్ 5th day. సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఆయన 13 days వరకు
ఆయన ఫాలో అవుతాడు. మనం కూడా మళ్ళీ 7th డే 10th డే మళ్ళీ మన టీం ఫోన్ చేస్తుంది ఆయనకి, వాట్సాప్లో విజువల్స్ అన్ని పంపిస్తాము. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ టు గివ్ దిస్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఫర్ ద పేషెంట్స్ హు ఆర్ లుకింగ్ ఫర్ ది ట్రాన్స్ప్లాంటేషన్. థ్యాంక్ యూ. 13th డే పోస్ట్ ఆపరేటివ్ మన ఉమామహేశ్వరరావు గారికి. ఆ రోజు మనము బియర్డ్ మరియు స్కాల్ప్ 2 చేయడం జరిగింది. ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత 13 రోజుల తర్వాత పోస్ట్ ఆపరేటివ్ ఎలా ఉంటుందనే దానికి ఆయన్ని అడిగి తెలుసుకుందాము. పెయిన్ వైజ్ కానీ, డిస్కంఫర్ట్ కానీ, అపియరెన్స్ కానీ. సో పెయిన్ ఎలా ఉండేదండి? ఇప్పుడు పెయిన్ ఎలా ఉందంటారు? మేనేజబుల్? ఓకే, పెయిన్ అదే. ఈ 13 రోజులు డిస్కంఫర్ట్ నీకైతే ఏం లేదు. సో అపియరెన్స్ అకార్డింగ్ ఏమైనా అనిపించిందా? ఈ 13 రోజులు బియర్డ్లో తీసాము హెయిర్, మళ్ళీ వెనకాల 2వ తీసాము, అకార్డింగ్ ఏమైనా అనిపించిందా? లేదు సార్. ఈరోజు అయితే మనం వాష్ చేయడం జరిగింది, ట్రిమ్ కూడా చేసాము హెయిర్, ట్రిమ్ కూడా చేయొచ్చు. సో మేనేజబుల్ అంటే ఈ 13 రోజులు మనకి ట్రిమ్ చేసుకోకుండా మేనేజ్ చేయొచ్చా? మేనేజ్ చేస్తారు. ఓకే. సో 13 రోజుల తర్వాత ఎలా ఉంటుంది అనేది చాలా మందికి ఉన్న డౌట్. అంటే ఎందుకంటే చాలా మంది బిజీగా ఉంటారు, హాస్పిటల్ అంటున్నా, ఆఫీస్కి వెళ్ళేటోళ్ళు కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రజెంటేషన్ చేసేవాళ్ళు కావచ్చు. వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్ 13 రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళొచ్చో లేదో క్లారిటీ ఉండదు. అవును. నా ప్రకారం అయితే 13 రోజుల తర్వాత ఎవరు ఏం కనుక్కోలేరు, జస్ట్ హెయిర్ ట్రిమ్ చేసినట్టుగా ఉంటుంది అంతే. అంతకు ముందు వరకు ఎవరికైనా ట్రాన్స్ప్లాంట్ తెలుస్తుంది, ఎవరికి తెలియకూడదని 13 రోజులు పెట్టుకుంటే మంచిది. ఎవరికి తెలిసినా పర్లేదు, క్లాత్ కట్టుకుంటా అంటే 5 days కూడా చాలు అనేది. బట్ బియర్డ్ అయితే ఏమీ తెలియలేదు కదా, అసలు చేసినట్టు కూడా తెలియదు. కాబట్టి ఒకసారి చూపించండి బియర్డ్ ఎక్కడ తీసామో కూడా తెలియడం లేదు. సో చాలా న్యాచురల్గా అయితే ఉంది. అట్లే కొంచెం బెండ్ అవ్వండి న్యాచురల్, ఇక్కడే ఫ్రంట్ బెండ్ అవ్వండి. చూడండి ఇక్కడంతా చేసాం మనం. ఇప్పటి నుంచి ఈరోజు బాగా రుద్దుకొని వాష్ చేసుకోవాలి, అసలు ఏమవుతుంది. సో బ్యాక్ సైడ్ కూడా మనం ఎందుకంటే బ్యాక్ సైడ్ హెయిర్ అంతా ట్రిమ్ చేసేసి ఆరవేసేసాము. ఇదంతా నార్మల్ అయిపోతుంది 10 రోజుల్లో. ఆయనకు న్యాచురల్గా మళ్ళీ హెయిర్ కూడా వచ్చేస్తుంది. సో అదనమాట. సో చాలా న్యాచురల్గా అయితే ఉంది. సో 13 days అనేది ఒక మార్క్ చాలా మందికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళకి. అప్పటి నుంచి ఎవరికి ఏం తెలియదు అన్నట్టు. సో మన ఆఫీస్లో బాస్ కూడా చెప్పాల్సిన పనిలే అదన్నట్టు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఉమామహేశ్వరరావు.